ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ వైఖరిపై స్థానిక బీజేపీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన స్థాయి దిగజార్చుకుంటూ చివరికి కార్పొరేటర్గా పోటీ చేసేందుకు యత్నిస్తున్నాడని అన్నారు. తన డివిజన్లో సివరేజ్ పైప్లైన్ పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ అయిన తనకు కనీస సమాచారం కూడా అందించలేదని అన్నారు. తాను ఎంపీ కిషన్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించుకుని పూర్తి చేసిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించాలన్న విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియకపోవడం శోచనీయమని అన్నారు. అధికారులు సైతం ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడి ఎమ్మెల్యే అడుగులకు మడుగులు వత్తుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే అధికార అహంకారాన్ని ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో దించుతారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. వైషానికి ముఖ్య కారణం ఏం లేదు. షేర్ అలీ గల్లీ గురించి ఇక్కడ బస్తీవాసులు మమ్మల్ని దాదాపు 3-4 నెలల క్రితమే మమ్మల్ని పిలిపించి సత్కరించి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా షేర్ అలీ గల్లీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ అలాగే కేబుల్ వైర్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి మాకు. దానివల్ల ఎంతోమందికి షార్ట్ సర్క్యూట్స్ అయినాయని చెప్పడం జరిగింది. సో మేము ఇది దృష్టిలో పెట్టుకొని దీనిపైన మేము ఎంతో హయ్యర్ అఫీషియల్స్కి మేము రికమెండేషన్ ప్రపోజల్స్ పెట్టి దీనిపైన మేము అలాగే కేబుల్ వంచ్ వైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే డ్రైనేజ్ సమస్య గురించి మేము ఎండి దానా కిషోర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మా వెంట ఈ బస్తీవాసులు కూడా రావడం జరిగింది. మురళి గారు కానీ మరి యూసఫ్ గారు కానీ అలాగే బస్తీవాసులకు ఎంతోమంది రావడం జరిగింది. వాళ్ళు కూడా సాక్ష్యంగా ఉన్నారు మాకు. సో దీనికి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి హడావిడిగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ స్థానిక కార్పొరేటర్ అంటే ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా వారి ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యమా మాకేం తెలియట్లేదు. అంటే మాకు ప్రజాప్రతినిధిగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మాకు చెప్పడం ధర్మం కాదా? మేము ఒక్కటే అడుగుతున్నాము. అంటే ఇది ప్రోటోకాల్ అనేది ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు వీరు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తలేరు? అంటే మేము పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాం, మాకు రాజకీయంతో ఏం సంబంధం లేదు అన్నట్టుగా మేము పనిచేస్తున్నాం. మాకు ముషీరాబాద్ డివిజన్ని ఒక స్వచ్ఛ ముషీరాబాద్ చేయాలనేదే మా సంకల్పం. సో దాని మీద మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటివరకు ఎన్నో వర్క్స్ కూడా చేయించినాం. కానీ ఎక్కడ చూసినా విభేదాలు, ఎక్కడ చూసినా మళ్ళా రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కానీ మేము ఎదుర్కొంటూనే ఉన్నాం, దీనిపైన మేము పోరాడుతూనే ఉన్నాం, దీన్ని మేము ఖండిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని ఊరుకునేది లేదు. ఇప్పటికీ అక్కడ అమ్మవారి గుడి కాడ కూడా అలానే చేసారు, పోచమ్మ గుడి కాడ. ఇట్లా ఎన్నిసార్లు ఇలానే మీరు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తారు? ఎమ్మెల్యే గారు మీరు చేయిస్తే ఈ వర్క్ మీరు చేయిస్తే మీరు ఓపెన్గా వచ్చి మీరు చేయించినామని చెప్పండి. మేము చేయించిన పని మీరు చేయించినామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఏమన్నా చేసుకోండి, ఎమ్మెల్యేకి దొత్తుగాస్తురో ఏం చేస్తురో అన్నీ మాకు అవసరం లేదు. మేము పని చేసినామని చెప్తున్నాం. కానీ మీరు మమ్మల్ని పిలవకుండా ఇనాగ్రేట్ చేయడం చాలా తప్పు. దీనిపైన మేము ఊరుకునేది లేదు. అలాగే అధికారులు ఇలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ ఉన్న లోకల్ టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పి పైప్స్ రాగానే వాళ్ళకి చెప్పడం జరిగింది. మేనేజర్ గారు అధికారులు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నప్పుడు గవర్నమెంట్కి వర్క్ చేయాలి, పబ్లిక్కి వర్క్ చేయాలి. కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వర్క్ చేస్తున్నట్టుంది ఎక్కడ చూసిన గవర్నమెంట్ అఫీషియల్స్. కానీ మొత్తం కూడా గవర్నమెంట్ కూడా ఎంత రిజాల్వ్ అయిపోయిందంటే అసలు ఎక్కడ చూసినా ఫండ్ లేదు, అంత డొల్లనే ఉంది. జిహెచ్ఎంసీ కూడా డొల్లనే, ఏం లేదు అందులో. అంత నిధులన్నీ ఎక్కడనో డైవర్ట్ అయిపోయినాయి. సో దానివల్ల వీళ్ళు ఎక్కడేం చేస్తారో అర్థమైతలేదు. ఇప్పుడు మొన్న చూసినట్టయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 2016లో కూడా ఈ కుంభకోణం జరిగింది. కానీ ఇప్పటివరకు దానిపైన ఎలాంటి చర్యలు లేవు. సో ఇంత కుంభకోణాలు అవుతున్నా ఏమి చేస్తున్నా ఈ తెలంగాణ ఎప్పుడు బాగుపడుతుంది అనేది తెలుస్తలేదు. సో దీనిపైన మేము ఒకటే చెప్తున్నాం. అలాగే ఎమ్మెల్యే కూడా మాకు ఎంతో సన్నిహితంగా ఉంటారు, నన్ను కూతురుగా భావిస్తారు.
కానీ ఇట్లా వెనుక ఉండకుండా మంచిగా మాట్లాడుకుంటా ఇట్లా చేస్తారని అనుకోలే. వారు 40 years సర్వీస్ అని చెప్తారు రాజకీయంగా, మరి ఇలాంటి సర్వీస్లో ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. సో దీన్ని మేము చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు మీరు, దీన్ని మేము ఖండిస్తున్నాము. సో దీనిపైన మీకు మేము ప్రూఫ్ కూడా ఇచ్చినాం. ఎందుకంటే ఇది ఏమంటారు క్యాబినెట్ మినిస్టర్ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి లెటర్ ప్యాడ్ పైనే మేము ఈ లైన్ అనేది శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి ప్రూఫ్ లేదని కూడా లేదు. సో మీరు ఇలాంటి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాకు కూడా చూపించాలి. సో మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. మీరు ఊరికేనే మమ్మల్ని హైజాక్ చేసినట్టు చేయకండి. ఎమ్మెల్యే గారు భయపడకండి, మీ హోదా మీకే ఉంటుంది. కానీ మీరు ఇట్లా చిల్లర వేషాలు వేస్తే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అందరికీ కూడా నమస్తే. నా పేరు నవీన్ గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ని. ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచి 4.5 సంవత్సరాలు అవుతుందన్న. ఇక్కడ బస్తీలో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, ఒక వ్యక్తి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తున్నారు. మా దగ్గరకు వచ్చి మాకు ఫోన్ చేసి మా బస్తీ సత్తన్న అమ్మలు అందరు కలిసి మమ్మల్ని పిలిచి, బస్తీలో అతను కూడా మమ్మల్ని పిలిచి షాల్ కప్పి, అన్న మా బస్తీలో మా ఎమ్మెల్యేతో పని అయితే లేదన్నా, మీరన్నా వచ్చి మీరు బస్తీ వాసులు పుట్టి పెరిగిన బస్తీ మీరన్నా పని చేయాలన్నా అని చెప్పి షాల్ కప్పితే ఆ షాల్ కప్పిన ఫోటోలు కూడా మీరు అందరు ప్రెస్లలో వేసిండనా వేయడం జరిగితే మేము ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని తెల్లారే కేబుల్ కనెక్షన్ దగ్గర పోయినాం. వారం రోజుల్లో కేబుల్ చేంజ్ చేయినాం. తెల్లారి కాకుండా మన్నాడు ఆఫీస్కి పోయి మనం ముల్రేనం తీసుకొని పోయి ఆఫీస్కి పోయి ఎండీ దగ్గర శాంక్షన్ చేయించడానికి జిఎం దగ్గర రావడం జరిగింది. దీన్ని ఫాలో అప్ చేసి పైపులు తీసుకురావడం జరిగితే శాంక్షన్ అయినాక కూడా పైపులు తీసుకురాకపోవడానికి లేట్ ఎందుకు చేస్తున్నా అంటే ఎమ్మెల్యే గారు మనసులో ఒకటి పెట్టుకొని చేస్తున్నారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని ఎమ్మెల్యే అని మాట్లాడి ఒక ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి రాలేదని ఎందుకు అడగలేదు అంటే అంత ఇన్నిత జ్ఞానం కూడా ఎమ్మెల్యేకి లేదా అంటే నేను 4 నెలల ఇంట్లో కూర్చునేది ఉంది అని చెప్పి దానికోసం ఈ పని చేయడం జరుగుతుంది ఆయన. అరే ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి ఎందుకు రాలేదని అడగలేదు ఇంతవరకు. వచ్చిండు సందులకి వచ్చిండు కొబ్బరికాయ కొట్టిపోయింది. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది చేయడం? ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుకుంటున్నాయన. ఎట్లానే నేను ఎమ్మెల్యే అయితలేనేమో అనుకుంటున్నాను. కార్యకర్తలు ఏది చెప్తే అది చేయాలి. అరే నాన్న కార్పొరేటర్ రాలే మనం కొట్టిపోవాలని ఇన్నిత జ్ఞానం లేదా ఎమ్మెల్యేకి సోయ్ అనేది లేదా? ఒక కార్పొరేటర్ రాలేదనే మాట అనేది ఉండదా? బస్తీ వాసులు అడిగినంట సొమ్మొక్కొంది సోకొందాకా చేస్తున్నావు అని అడిగినంట ఆయన. అడిగినా కానీ ఇంత జ్ఞానం అనేది లేదు ఆయన. ఒక పెద్ద మనిషి ఎంత ఇజ్జత్ ఇస్తాం, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంత చిల్లరగా ప్రవర్తించమనేది చాలా తప్పనా? ఇంకోటనా ఈ కాలనీలో ఒకటే కాదు, జాంబవి నగర్లో పైపులు శాంక్షన్ అయినాయన్నా. మా డివిజన్లో జాంబవి నగర్ పైపులు ఎంతో పెద్ద సమస్య అయినా. ఎందుకంటే స్కూల్ పిల్లలు వేలాది మంది స్కూల్ పిల్లలు నడిచే రోడ్డు పైపుల కోసం తిరిగినాం. శాంక్షన్ అయింది చెప్పగానే తెల్లారులేసి ఆ బస్సీలలో వాళ్ళు మేము పోయి వచ్చినాక ఒక కార్పొరేట్తో పోటీ పడడం ఏందన్న ఎమ్మెల్యే? మన ముషీరాబాద్ కార్పొరేటర్స్ కూడా ఎందుకంత భయం అవుతుంది ఎమ్మెల్యేకి? ఇప్పటికి మూడోసారి ఎక్కడైనా జరిగిందా? 3వ కార్పొరేటర్ రాకుండా ఇనాగ్రేషన్ చేయడం ఇంతవరకు కరెక్ట్ అయినా అంటే కార్పొరేటర్ చూసి ఎందుకు ఇంత భయపడుతుంది ఎమ్మెల్యే? ఇంకోటి జాంబవి నగర్లోన పైపులు శాంక్షన్ అయినాయి, టెండర్ పాస్ అయింది, పైపులు వచ్చి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. అరే ఎందుకు చేయిస్తలేరు పని? మేము పోయి ఆఫీసర్లు అవుతుంది అంటే ఆఫీసర్లు ఇవాళ వస్తాయి రేపు వస్తాను అంటే ఆఫీసర్లకు ఏమని చెప్తున్నంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. ఇది ఎలక్షన్లో రాజకీయం చేస్తున్నాం. బస్సీలలో 6 నెలలు నీకు టైం ఉంది, ఎంత పని చేస్తావు చేసి చూస్తాం మేము కూడా. అన్న ముషీరాబాద్లో ఈ పని చేసినాను ఎమ్మెల్యే అని చెప్పి చూడమని అన్న ఏదన్నా నేను ఈ పని దగ్గరుండి చేయించిన ఏదైనా పని చెప్పమని ఒకటే పని చెప్తాను ఆయన. ఆదర్శనగర్ కాలనీ తప్పించి ఇంకో పని చెప్పేది లేదు ఆయనకు. ఆదర్శనగర్ కాలనీ కూడా వాసాబ్ ఉన్నప్పుడు వాసాబ్ దగ్గరుండి ఆయన చేసిన ఇంజనీరింగ్ వల్ల సక్సెస్ అయింది. ఎమ్మెల్యేది ఏం లేదు కదా, ఒకటే వారికి చెప్తాడు, ఇంకోటి చెప్తానికి ఆయనకు చెప్పుకొని కూడా ఏం లేదు ఆయనకు. జాంబవి నగర్ కోసం మన ఇప్పుడు జాంబవి నగర్ వాసులకు మీ ద్వారా నేను తెలియడం ఏంటంటే జాంబవి నగర్లో రేపు ఒక్కరోజు కూడా మన రేపటికల్లా పైపులు రాకపోతే మా కార్పొరేటర్ నేను జిహెచ్ఎంసీ మన వాటర్ వర్క్స్ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్తాం. మన ఎప్పటిదాకా జాంబవి నగర్ పైపులు ఇయ్యరో అప్పటిదాకా అదే ఆఫీస్లో అట్నే ఆమరణ నిరాక్ష అలా కూర్చుంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఆడుతున్న రాజకీయం ఇది. ఆఫీసర్లు తొత్తులు కాస్తున్నారు. ఎవరైతే 6 నెలల సంది పైపులు తేలేదో ఇమ్మీడియట్లీ ఆ మేనేజర్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము పత్రిక కోరుతున్నాం. మన
జాంబాయినగర్ ఇదే ప్రాబ్లం ఉంది. మన శాస్త్రీనగర్లో సేమ్ ఇదే. శాస్త్రీనగర్లో నేను వెళ్ళి బస్తీవాసులు పిలిస్తే అలా బోర్ ఖరాబ్ అయిందంటే బోర్ చేయించిన. తెల్లారి పిలిచి ఎస్టిమేషన్ వేయిస్తాను అమ్మ అని చెప్పిన. అందరు చెప్పిన. అక్కడ ఒక లోకల్గా ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ని పిలిచి అడిగిన. పొద్దుగా ఇప్పటిదాకా 2 సార్లు శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు 2 సార్లు మీ రోడ్ శాంక్షన్ అయింది, పైసలు రిటర్న్ పంపించింది మీరు. మరి 4.5 సంవత్సరాల సార్ ఎమ్మెల్యే ఎంబడి తిరుగుతావు. దళిత బంధు తీసుకున్నావు నువ్వు, దగ్గరుండి దళిత బంధు 2 తీసుకున్నారు మీరు ఇంట్లోకి. తీసుకొని పని ఎందుకు చేపిస్తారని కూడా అడిగిన. లేలే అన్న రేపు వస్తున్నా ఎస్టిమేషన్ వేపిస్తున్నా అనగానే తెల్లారి ఎమ్మెల్యే ఆడికి వచ్చేస్తారు. నేను వస్తున్నా అని తెలియగానే వచ్చిండు. సరే వచ్చిండు, అధికారులను తీసుకొని ఎస్టిమేషన్ వేయాలన్నారు. ఈ రోజు దాకా నా మీ ముందు చెప్తున్నా, ఇది చెప్పి 4 నెలలు అవుతుంది. డిసెంబర్లో అయింది, ఇప్పుడు మార్చి వస్తుంది. 4 నెలల సార్ ఇప్పటిదాకా ఎస్టిమేషన్ అనేది కాలేదా? అంటే ఎమ్మెల్యే ఎందుకు వచ్చి ఎందుకు పోవడము? ఏదో వచ్చి అమ్మ ఉన్నారా మంచిగా ఉన్నా చూసిపోతుంది కానీ ఏదైనా పని చేస్తారా? ఇప్పుడు శాస్త్రీనగర్ నేను ప్రూఫ్ చూపిస్తాను. నా శాస్త్రీనగర్లో డిసెంబర్లో వచ్చిండు ఆయన. ఇప్పుడు ఇలా మార్చు, ఇప్పటిదాకా కూడా శాస్త్రీనగర్ ఎస్టిమేషన్ జరగలే. అంటే నేను వచ్చిపోయినాక ఫాలో అప్ కూడా చేసేది తెలియదు ఆయనకు. అలా ఒక అధికారి దగ్గరికి ఒక లైన్ శాంక్షన్ కావాలంటే ఎండీ దగ్గరికి చేపియాలి, జీఎం దగ్గర రావాలి, జీఎం దగ్గర నుంచి మళ్ళీ సీజీఎం దగ్గర పోవాలి, సీజీఎం దగ్గర డైరెక్టర్ దగ్గర పోవాలి, మళ్ళీ మనకు అప్పుడు టెండర్లకు పెట్టాలి. ఇన్ని పనులు మనం ఫాలో అప్ చేస్తే అనేది శాంక్షన్ అయితే ఇవి. కానీ ఎమ్మెల్యేకి ఏ సోయి ఉండదు. శాస్త్రీనగర్ అట్నే చేసిండు. ఫ్రెండ్స్ కాలనీలనా ఇవాళ ఫ్రెండ్స్ కాలనీలా 15 సంవత్సరాలతో సమస్య ఉంది. అది ఎక్కడ నాలా ఓనికి కల్పన యాదవ్ వేయించినా రెయిన్ వాటర్ లైన్ నాలా ఓనికి లేదు. వాళ్ళందరూ కలిసి మొత్తుకున్నారు. వాళ్ళందరూ కలిసి బస్తీవాసులు కాదు, అది మూసేయడం జరిగింది. మొన్న పోయినాం, అధికారులను తీసుకొని మాట్లాడినాక ఈయన పిలిపించడం జరిగింది. ఆడికి ఈయన పిలిపిస్తారు. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? బస్తీ ఇక్కడ అక్కడ ఒక బస్తీలో 2 కొట్లాడుకోవాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే పాపం ఈ గారు వచ్చిండు, నవీన్ నేను 15 రోజులలో ఎస్టిమేషన్ అయ్యి నీకు 15 రోజులలో శాంక్షన్ చేయించిస్తా, జాంబాయినగర్ రోడ్ పడక ముందే దీన్ని కంప్లీట్ చేద్దామన్నాడు. ఎందుకంటే దాని లింక్ జాంబాయినగర్కి ఉంటుంది కాబట్టి జాంబాయినగర్ కలిపి చేస్తా అంటే ఇవాళ సరే అని చెప్పి ఆయనకు ఫోన్లు చేసి సార్ ఎస్టిమేషన్ అంటే ఎస్టిమేషన్ వేసినా మీరు రండి నేను చూపిస్తాను. ఇంత అన్నాక ఇవాళ ఎమ్మెల్యే ఆడికి వచ్చిపోతాడు. అంటే మేము వచ్చినాం పని చేస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే ఇవాళ ఫ్రెండ్స్ కాదు సరే వచ్చినాం దగ్గర పనన్నా చెప్పి అది చేత కాదు ఎమ్మెల్యేకి. ఇసోటి పనులు చేస్తున్నాడు. ముషీరాబాద్ డివిజన్లో ఏదన్నా ఒక కరెక్ట్ చేసినా నేను చెప్పాను. ఇలాగే అన్న రామాలయం ఉంది. రామాలయం ఎలాగుందంటే మనం రామాలయంలో ఒక సైడ్ అడిగ్మెంట్ వస్తుంది, ఒక సైడ్ నాకు వస్తుంది. అక్కడ ఒక లీడర్ ఉన్నారు, పెద్ద లీడర్. ఆయన కూడా నేనే టీఆర్ఎస్ పెద్ద లీడర్ పొద్దంతా తిరుగుతున్నా అని చెప్తాడు. పొద్దంతా తిరుగుతావు 4.5 సంవత్సరాలు ఎంబడి తిరుగుతావు. ఇంకా లైన్ చేయించుకోరా నా బస్సీలో వాళ్ళు. బస్సీలో ఒక లైన్ చేయించుకో. 2 సార్లు రోడ్ వచ్చి రిటర్న్ పోయిందన్న. నేను గెలవకముందు 2 సార్లు రోడ్లు శాంక్షన్ అయినాయి గల్లీ రిటర్న్ పోయి. ఇట్లా ఉంది. అది వీళ్ళు ఏమి చేసేయలేదు. దళిత బంధు మీద కమిషన్ తీసుకుందామా, ఎవరు టెండర్. ఇక్కడ లోకల్గా ఉన్నోళ్ళు కాంట్రాక్టర్ ఎవరు, ఆయన నంబరి ఇదే అన్న. టీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలకు కావాల్సిన పని జరుగుతుందా లేదు చూడమాను. అలా తప్పు జరిగితే తప్పు అని చెప్పి మమ్మల్ని నేలే చూపిమాను. ఆ తప్పు చూపించడానికి చేతకాక కాంట్రాక్ట్లను అడుగుతున్నారు. ఈ టైప్లో నడుస్తుంది వాళ్ళ పని. ఇసోటి జరుగుతున్నాయనా. ఇంకోటి ఖచ్చితంగా మొన్న ఎండీ గారు క్లియర్గా చెప్పిండు, ఎక్కడైతే మట్టి తీస్తారో షిల్ట్ వెళ్తుందో అది ఇమీడియట్లీ తీయాలని చెప్పిండు. ఇలా ఉన్న మేనేజర్లు పట్టించుకుంటలేరు. దీని మీద ఇవాళ పోతాం అందరినీ తీసుకొని. ఎక్కడైతే డ్రైనేజ్ తీస్తారో ఆ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఆ ఇన్స్పెక్టర్ దగ్గరుండి 2 రోజుల తీపిస్తలేరు. అట్లా చాలా జరుగుతుంది. దాని దిక్కే మేము కొట్లాడుతుంటే ఈ మధ్యలో బండ్లు పెడుతాం, కానీ ఈ సందులకు బండ్లు రావు. చిన్న బండి పెట్టానే ఎత్తాలి. ఇటువంటి విషయాలు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తున్నాం. ఇంకో విషయం ఇలా దళిత బంధు ఆశ పెట్టి ఎంతో మందిని దింపుతున్నాడు ఆయన. దళిత బంధు అని పేరు మీద ఎంతో మంది. ఇలా దళిత బంధు మీద కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసి దళిత బంధుల 15 మందికి దళితులు కాని వాళ్ళకు ఇచ్చిండు. దాని ప్రూఫ్స్ తాను ఉన్నాయి, దాన్ని చూపిస్తా, దాని మీద చర్య తీసుకున్నాయి. ఇప్పటికి నాకు ఇంకో ప్రూఫ్ కూడా తెలిసింది. ఇవాళ తెలిసిన విషయం చెప్తున్నా, ఒక బీసీకి కూడా ఒక దళిత బంధు ఇచ్చిందని తెలిసింది. దళిత బంధువులు కూడా బోలపూర్లో ఒక వ్యక్తికి ఒక్క ఇంటికే 3 దళిత బంధువులు వచ్చినాయి. దళితులు లేరా ఇంకెవరన్నా? ఆడ అట్నే చేసిండు. కవర్ కూడా అట్నే చేసిండు. ఎవరైతే ఎంబడి తిరుగుతారో వాళ్ళకే వేయాలి. మోహన్ నగర్లు అంతమంది దళిత జాతీయ ఒక్కరికి వచ్చింది. అది ఒక్కరికి ఏ వ్యక్తికి వచ్చింది? అది బిడ్డే కోసం ఎంబీబీఎస్ సీటు కోట్లు పెట్టి తీసుకున్న వ్యక్తికి దళిత బంధు ఇచ్చింది. కరెక్టేనా? అది ఇంతవరకు కరెక్ట్ అది? మరి ఆయన నాన్ మైనార్టీ వ్యక్తి ఆయనకు దళిత బంధు ఇచ్చింది. అంటే ఎట్లా జరుగుతుందంటే ఏదన్నా ఉండని ఎవరైతే మన కమిషన్ల కోసం చేస్తున్నారో దేనికోసం ఉందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎమ్మెల్యే నీకు దమ్ము ఉంటే ఇంకా 6 నెలలు ఉంది నీది. 6 నెలల్లో ఎంత పని చేస్తావు చూపి, ఏ పని చేసినావు చూపి. ఒక్క పని చేత కాదు ఖచ్చితంగా నీకు ఎందుకంటే నీ సరిగా లేదు కాబట్టి 2 సంవత్సరాలల్లా 2.5 సంవత్సరాలల్లా నీదేందో తెలిసింది కాబట్టి ఒక్క కార్పొరేటర్ గెలవనియలే నేను. అది బుద్ధి తెచ్చుకొని ఇలా ప్రజాప్రతినిధి లేని దానా వచ్చి కొబ్బరికాయ కొడుతున్నావు. ఇన్నిత జ్ఞానం ఉండదు ఎమ్మెల్యేకి. అరే ఒక కార్పొరేటర్ లేదు ఎట్లా కొట్టాలంటారు. ఇప్పుడు దీనికోసం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తతో మాట్లాడు సార్. దమ్ముంటే కార్పొరేటర్ చెప్పిన సవాల్కి
ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం ఇవ్వమని. ఆ దమ్ము లేదు ఎమ్మెల్యే దాన మాట్లాడడానికి. ఆయన మతి తప్పుతుందో అర్థమైతే లేదు. ఒక 75 సంవత్సరాల ఏజ్ ఉండి ఇంత కూడా నాలెడ్జ్. సరే ఇక్కడికి వచ్చిండు, కార్పొరేటర్ లేదు. అరే కార్పొరేటర్ లేదు ఎందుకు ఏందా ఇనాగ్రేషన్ పెట్టినామని అడిగే అధికారం లేదు ఆయనకు. ఒక ఎక్స్పీరియన్స్ అని ఉండాలి కదా ఆయనకు. ఇది ఒకటోసారి కాదు, 3వసారి ఇట్లా చేయడం. మా కార్పొరేటర్ని అది ఏంటంటే కార్పొరేటర్కి భయపడుతున్నాయి ఆయన అంతనే. ఈ కార్పొరేటర్ పనిచేస్తున్నది, ఆమెను ఎట్లన్నా నోవేర్ చేయాలి, నేను నా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాను. ఎక్కడ పోదు, మేము బస్తీలలో తిరుగుతున్నాం, మేము పని చేపిస్తున్నాం. మేము ఇది ఒకటే కాదన్నా, నెక్స్ట్ ముషిరాబాద్ డివిజన్ సచ్ ముషిరాబాద్ తీర్చిదిద్దాం. ఏ పనున్నా ఈ 5 ఇంకా 2.5 సంవత్సరాలలో అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తామని మీ విధంగా అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ఏ పని కూడా పెండింగ్ పెట్టాం. ఈ బస్తీలో మాకు 4 పనులు చెప్పిన 4 పనులు కూడా కంప్లీట్ చేసి చూపిస్తాం మేము. మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు చెప్తున్నాం. ఒక 75 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. ఆయన ఏజ్కి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము, కానీ ఆయన ఆ రెస్పెక్ట్ ఉంచుకుంటలేరు. ఎందుకంటే అంత ఏజ్ ఉన్న వ్యక్తి, అంత పెద్ద మనిషి, అరే ఒక కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన ఇక్కడ కార్పొరేటర్ రాలేదేంది, మా కార్పొరేటర్ లేరు కదా, ఉన్న కార్పొరేటర్ రాలేదేంది అని అడిగేది తెలియదన్న ఎమ్మెల్యేకి. ఏమనంటే అధికారుల మీద నూపుతున్నాడు. ఎప్పుడు ఫోన్ చేస్తాడు ఆయన మాకు, అధికారులతో ఎప్పుడు ఫోన్ చేపిస్తాడు. ఇనాగ్రేషన్ ఆయన వచ్చే ముందు మాకు ఫోన్ చేయమని చెప్తున్నాడు. అంటే బ్యానర్లు వేసుకోవద్దు, కార్యకర్తలకు చెప్పుకోవద్దు. నాకు నిన్న దావత్ ఉండే మా ఇంట్లో, మొన్న మా అన్న బిడ్డదే దావత్లు ఉన్నాం. అప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాయి నాకు, ఎమ్మెల్యే వస్తున్నానా నువ్వు ఇనాగ్రేషన్ రా అని. ఖచ్చితంగా ఆ అధికారి ఏ అధికారి అయితే ఇట్లా చేస్తున్నారో అధికారిని కూడా సస్పెండ్ చేసేదాకా ఖచ్చితంగా ఊకోను. ఆయన మీద ఇప్పుడు కంప్లైంట్ చేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాడు, చేస్తాను నేను ఖచ్చితంగా. ధన్యవాదాలన్నా. ఇక మాకు అవకాశం, మీరు కూడా ఈ బస్తీ వాసులను అందరిని అడగండి ఏం సంగతి. వాళ్ళు మాకు పిలిచిండా, మాకు చెప్పిండా ఈ సమస్యలు. మేము సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళు ఏదో అని అడగండి మీరు. వాళ్ళు ఎప్పటిదాన్ని చెప్పినా అప్పటిదాన్ని పని చేస్తూనే ఉన్నాం మేము. నెక్స్ట్ ఈ డ్రైనేజ్ లైన్ కాగానే రోడ్డు కూడా ఖచ్చితంగా తిరిగి రోడ్డు కూడా వేపిస్తామన్నా. మీరు బస్తీ వాసులు ఇంతమంది కూర్చున్నారు, బస్తీ వాసులను అడగండి. మాకు చెప్పినప్పటి పనులు అవుతున్నాయా అయితలేవా? 4.5 సంవత్సరాలు ఎందుకు పనులు కాలే? ఇక్కడ ఉన్న ఒక టీఆర్ఎస్ నాయకుడు ఉన్నారు, ఆయన తప్పని పడతలేము. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పిండు, మా ఎమ్మెల్యేతో అయితే లేదన్నా మీరైనా చేయండి బస్తీలు అని చెప్తే మేము చేసినాం. కానీ పాపం ఎందుకని ఆయన కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఇక్కడ ఈయనను కొన్ని చూసినా నేను, అక్కడ మన రామ్నగర్లో రవి యాదవ్ అని చెప్పి ఆయన కూడా మా దగ్గర తిరిగి ఎమ్మెల్యే తిరిగి పని అయింది ఆయనది. అట్లా తిరిగి పని చేయించుకున్న వాళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఎవరైనా నా కాంగ్రెస్ ఉండని అయినా తిరిగి పని చేసుకుని 100% వాళ్ళకి పనులు చేస్తాం. పనులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకుంటాం. ఎవరైతే ఇట్లా చిల్లర్లాగా చేస్తుండో వాళ్ళని ఎంకరేజ్ చేయం. ఈ గల్లీ కోసం మా సత్తాన కానీ ఎంతో కష్టపడ్డారు. గల్లీలో మాకు పనులు కావాలని ఖచ్చితంగా వీళ్ళంతా పెద్ద మనుషులు. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన బస్తీది, అందరూ కూడా పేదలు. వాళ్ళ పనులు అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసేద్దామని మీ అందరి ముందు కూడా మాట ఇవ్వడం జరుగుతున్నాం. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నా. తినప్పుడు ఒక ఆఫీసర్ దగ్గర ఒక ఫోటో అనేది ఉంటుంది కదా, వాళ్ళు ఉట్టిగా దూకోరు కదా. బస్సులోకి వచ్చి ఫోటోలు తిని ఆఫీసర్ దగ్గర ఫోటో దిగరా? ఎందుకు పెడతలేరు ఫోటో? ముందుకు పెట్టాలి కదా ముందు. సరే అని ఈ ఫోటో ఒక్కటి తీసుకొని మేము పోతలేము. ఈ ఫోటో తీసుకొని ఏం చేస్తున్నాం, సీదా ఎండీ దగ్గరికి వస్తున్నాం. ఎండీ దగ్గరికి వచ్చిన ఫోటో మా తను ఉన్నది. ఎండీ దగ్గరికి పోయిన ఫోటో జీఎం దగ్గరికి వస్తున్నాం. అప్పుడే జీఎం దగ్గరికి వచ్చిన ఫోటో ఉన్నది. జీఎం దగ్గరికి నుంచి ఫాలో అప్ చేస్తున్నాం సీజీఎంకి ఫైల్ పోనీకి. అన్న ఇవాళ ఉన్నాడు, ఇప్పుడు ఉన్న కొత్త డీజీఎం వచ్చిండు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నానా, జీఎంకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు మీరు ఒకసారి జీఎంని అడగండి. జీఎం దగ్గర ఒక పిఏ ఉన్నాడు కిరణ్ అని చెప్పి, మా ఫైళ్ళు ఏమైనాయి నువ్వు పుటప్ చేసినావు ఆ ఫైల్ సీజీఎంకి ఫోన్లు చేసి ఆయన వాట్సాప్లో పెడుతున్నాం. మాకు తన ప్రూఫ్తో సహా చూపిస్తా. వాట్సాప్ పెట్టినాక మళ్ళీ సీజీఎం ఫోన్ చేస్తున్నాం, సార్ మీరు ఫైళ్ళు మీ దగ్గరికి వచ్చినాయి సార్ పంపించండి. ఆయన డైరెక్టర్కి పంపిస్తున్నాం. డైరెక్టర్ గారు ఫోన్ చేస్తున్నాం. డైరెక్టర్ పిఏ పట్టాభి అని ఉన్నాడు, ఆయన ఫోన్లు చేస్తున్నాం. ఆడికేంచి ఫైల్ మళ్ళీ కిందికి వచ్చి టెండర్లోకి వచ్చేదాకా ఫాలోఅప్ చేస్తున్నామా. ఇన్ని ఫాలోఅప్ చేయగానే ఇన్ని పనులు అవుతున్నాయన్నా. అన్న ఇంతవరకు మీ ముందే చెప్తున్నా, ఇంతవరకు ముషిరాబాద్ డివిజన్ ఇన్ని పనులు కాగా చూసినా అన్న మీరు 2 సంవత్సరాలు ఇన్ని పనులు చేసినాం. అది మా గొప్పతనం అన్న. ఎందుకంటే మాకు పని చేయాలని చెప్పి కాయస్తుంది, పని చేస్తున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని కాయస్తున్నాం. మీ మటుకే ఇప్పటిదాకా ఎన్నో కార్పొరేటర్లు వచ్చిండి పోయింది. ఇంతవరకు ఇన్ని పనులు జరిగినాయన్న కార్పొరేటర్ల పీరియడ్లో. అంటే 2 సంవత్సరాలు ఇన్ని పని జరిగినాయి. ఇంకా 3 సంవత్సరాల మిగతా పనులన్నీ కంప్లీట్ చేయమా? మేము ఖచ్చితంగా చేస్తాం. ఏ పని అనేది పెండింగ్ అనేది పెట్టాం. కానీ ఆయన చెప్తుంది కదన్నా, మేము పోయిన దానికి లెటర్ ఇస్తున్నా అని చెప్పి లెటర్ ఇస్తే ఆయన అధికారుల దగ్గరికి పోతే చూపిమనా అధికారుల దగ్గర చూపిస్తే మీరైతే ఫోటో అయితే వేస్తారు కదా పేపర్లో. మా గారు కూడా చెప్తారు, ఏ కార్పొరేటర్ అమ్మా మీరే వస్తారు ఇంతగానో రిప్రజెంటేషన్ తీసుకొని, ఎవ్వరు రారు కార్పొరేటర్స్, ఎవ్వరు కూడా ఇంతగా కూడా స్పందించరు. ఇంత ఇనిషియేటివ్ తీసుకుంటారు మీరు, చాలా గ్రేట్ అని అంటారు. అందుకే వెళ్ళిన వెంటనే మాకు శాంక్షన్ కూడా చేస్తారు వాళ్ళు. మాకు అది చేసిన వెంటనే మేము కూడా ఫొటోస్ పెట్టి వెంటనే గ్రూప్లలో కూడా పెడుతున్నాం. చేసిన తర్వాత చేయలేదని మేము ఎప్పుడు చెప్పుకోము. చేసిన పనిని మేము గొప్పగానే చెప్పుకుంటాం. ఒకరు చేసిన పని ఒకరు గొప్ప చెప్పుకోవడం మాకు అవసరం లేదు.
కాన్స్టిట్యూన్సీ ఇంతమంది కార్పొరేటర్ పండుగ నెక్స్ట్ ఎందుకంటే పండుగ ఉంది కాబట్టి 23 రోజులు ఖచ్చితంగా ఆమరణ చేస్తాం. పైపులు వచ్చేదాకా జామ్ అయినా అన్న శాంక్షన్ అయ్యి 6 నెలలు ఎవరిది తప్పు ఉందో అధికారి కూడా సస్పెండ్ చేయాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే 6 నెలల దాకా ఆపుతారన్న పైపులు వచ్చిన శాంక్షన్ అయినాక 6 నెలలు ఆపిండి. అది జాంబాయి నగర్ మీకు అందరు తెలియదు అని ఎంతమంది వందల మంది స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోతారు అడిగించి. ఇంత ఘోరం ఉండదు అన్న. అంటే ఎలక్షన్లు ముందు చేయమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. అందులో కూడా పైపులు వేయాలి, రోడ్ వేయాలి. అయితే 6 నెలల పైపులు రోడ్ వేసాడు. ఎందుకు ఇంత చిల్లర రాజకీయం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు తప్పు ఉందో అధికారి లేట్ చేసినాం, అధికారి కూడా సస్పెండ్ చేయమన్నాం. అంటే అధికారి కొమ్ము కాస్తున్నందుకు అధికారిని సస్పెండ్ చేయాలడా? ఖచ్చితంగా మీ ముందు మాటిస్తున్నాం. మన ఉగాది తెల్లారి ఖచ్చితంగా టెంట్ వేసుకుంటాం. ఆమరణ నిరాహార పైపులు వచ్చేదాకా కూర్చుంటాం. చేసినాం. ఇంకోటి ఏరికి పోయినా మేము ఇవాళ ఈ బస్తీ వాళ్ళని తీసుకొని పోతలేమా? బస్తీలో అంటే ఇట్లా ఉండేదనే బస్తీ వాసులను తీసుకొని ఎండి దగ్గరికి పోతున్నాం మేము. అధికారాన్ని శాంక్షన్ అయినా కూడా అధికారి దగ్గరికి నీకు టెండర్ వచ్చింది, పైపులు ఎప్పుడు తెస్తున్నావు అంటే ఇప్పుడు ఈ టెండర్ వచ్చి కూడా 2 నెలలు అవుతుందన్న. పైపులు తెరవడం లేట్ చేస్తున్నాను. నేను దమ్ముదాం చేస్తే మా సత్తా దమ్దాం చేస్తేనే ఈ పైపులు అనేది కూడా ఇంత జల్దీ వచ్చింది. లేకుంటే ఇంకా నెల రోజులు పెండింగ్ పెడుతుంది. ఈ పైపులో కూడా నెల 15 రోజులు 2 నెలల దాకా ఇనాగ్రేషన్ చేసిండు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం అన్న. నిన్న ఒక ఇనాగ్రేషన్ చేసాను. ఇనాగ్రేషన్ చేసేప్పుడేనా అరే ఏమైంది లోకల్ కార్పొరేట్ అడిగే అధికారం ఎమ్మెల్యేకు ఉంటుందా ఉండదా అన్న? ఒక మాట మీ తరఫు నుంచి చెప్పండి అన్న. ఉండదు కదా నాది. అరే ఎందుకు రాలే కార్పొరేటర్ అనే మాట మీకు మీ ముందే ఉండే. మీరైనా అడగవచ్చు కదా. మీరు కూడా అడగకపోవడం మీకు తప్పనా? మీ అందరి తప్పే. ఎందుకంటే అడగాలి కదన్నా. కార్పొరేటర్ ఎందుకు రాలే అన్నారు. అంటే ఏమని చెప్తున్నా ఆయన సచ్చే ఎగ్జాంపుల్ అన్న. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మీరైనా అడగాలి. ఎందుకంటే అరే ఏమైనా నువ్వు ఒక్కని ఎట్లా చేస్తావు? కార్పొరేటర్ ప్రజాప్రతినిధి ఉండాలి కదా. ఎందుకు లేకుండా చేస్తున్నా అడిగే ఉంది కదన్నా. ఉన్నప్పుడు ఏంటంటే సమాధానం అన్న రేపు అనంగా వాళ్ళు అన్ని గ్రూపులలో టీఆర్ఎస్ గ్రూపులలో పెట్టుకుంటున్నారు. మా షేరెల్లి గలీ నాగర్ మనకు తెలియదు పెట్టుకున్నది. నాకు బస్తీవాసులు ఫోన్ చేస్తే నేను మేనేజర్కి ఫోన్ చేసిన. ఏమో షేరెల్లి గల్లీ ఇనాగరేషన్ అంటున్నాను. ఎన్ని గంటలకు 12 గంటల తర్వాత చేసి అరే అవనా నేను మర్చిపోయినా నీకు చెప్పడం అంటుంది మేనేజర్. అంటే మేనేజర్ని కూడా ఉత్తర్వు పెడుతుండు. వాళ్ళు అర్ధ గంట ముందే వాళ్ళకి చెప్పాలి. ఎంత ఎస్టిమేషన్ అనేది కూడా కరెక్ట్ తెలియదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎస్టిమేషన్ ఒక ఏరియాకి ఇంకో ఏరియాకి చెప్పేస్తారు. ఎమ్మెల్యే గారికి అది కూడా ఐడియా ఉండదు. కానీ అన్నీ నాకే తెలుసు అని చెప్తారు. అది ఏం చెప్తున్నాను ఆయన బస్తీ వాసులను అడగండి మీరే. నమస్కారం. నా పేరు సత్యనారాయణ. సుప్రియ నవీన్ గౌడ్ గారు చాలా మంచి పని చేస్తారు ఇక్కడ. ఈ కేబుల్ ఏపీయంగానే తెల్లారే టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఆ ఫోటోలు తీసి వాళ్ళు పెట్టడం. ఇక్కడ సౌజన్య యూత్ అసోసియేషన్ అని ఒక వాట్సాప్ ఉంది. ఆ వాట్సాప్లో ఇది పెట్టంగానే తెల్లారి మళ్ళీ వాళ్ళు పెడతారు. ముఠా గోపాల్ వచ్చి తెల్లారి వచ్చి మళ్ళీ మొత్తం వచ్చి చూసిపోతాడు. ఇది నేనే వేయించిన మొత్తం మొన్న అని చెప్పేసి చూపిస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత ఏమైంది? నిన్నగాక మొన్న పైపులు వచ్చినాయి. పైపులు రాగానే ఉన్న మేనేజర్ గవర్నమెంట్ సర్వెంట్ వాటర్ వర్క్స్లో మేనేజర్ ఏం చేసిండు, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ అతనికి ఫోన్ చేసి చెప్పిండు పైపులు వచ్చినాయి, ఎక్కడ దించాలి ఏం కదని వాళ్ళకి చెప్తాడు. కార్పొరేటర్కి చెప్పాలి, ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్కి చెప్పాలి. వాళ్ళకి చెప్పడం ఏంది? ఇది కార్యకర్తలకు వేరే బీజేపీ కార్యకర్తలకు చెప్పాలి, వేరే కోరికల పోర్ట్ఫోలియోను అన్నట్టు మేడం అన్నట్టు పోర్ట్ఫోలియోను అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయడమే కదా, అవాయిడ్ చేయడమే కదా. ఇక్కడ బీజేపీ కార్పొరేటర్కి వచ్చినప్పటి నుంచి పనులు అయితే చక్క అయిపోతున్నాయి. లైట్లు పోగానే ఫోన్ చేయగా లైట్లు వేపిస్తారు. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయగానే చేపించేస్తారు. సెవరేజ్ మట్టి అప్పుడే 3 రోజుల తర్వాత ఫోన్ చేయగానే తీసుకెళ్తారు. ఉన్న మేనేజర్ మాత్రం పట్టించుకోడు. మేము చేస్తే పట్టించుకోడు. మా కార్పొరేటర్ గారు చేయగానే మళ్ళీ ఇమీడియట్లీ వచ్చి తీసుకెళ్తారు. చేయించింది కిషన్ రెడ్డి, ఓలో ఎంపీ కిషన్ రెడ్డి ఆయన హైదరాబాద్లో మన కార్పొరేటర్ గారు చేయించారు. ఇది ముఠా గోపాల్ కానే కాదు. అసలు ఎమ్మెల్యే ముఠా గోపాల్కి అసలు ఏరియా వచ్చింది కూడా తెలియదు. ఆయన ఇప్పటికీ వీళ్ళే 5-6 సార్లు తిరిగారు ఇక్కడ మళ్ళీ మా బస్సు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఈ సుబ్బయ్య మురళి అని చెప్పి ఇక్కడ మేంజర్తా డీజీఎం తానికి పోయారు. డీజీఎంకి వెళ్ళి మళ్ళీ ఖైరతాబాద్ ఆఫీస్కి పోయారు. ఖైరతాబాద్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చారు. ఇక్కడికి వెళ్ళి మా దగ్గరకు వచ్చారు. మా బస్సు వాసులకు చెప్పారు, అన్న చాలా మంచి పనులు చేస్తుండు, వదినమ్మ చాలా మంచిగా చేస్తుంది పనులు ఇక్కడ మనకు అతి తొందరగానే 2-3 నెలల్లో అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇది లైన్ మళ్ళీ పైప్ లైన్ అయిపోగానే నెక్స్ట్ రోడ్ కూడా ఇనాగ్రేషన్ చేపిస్తా అని చెప్పేసి చెప్పారు మాకు. అది కూడా 3 నెలల లోపల కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు మాకు. 1 నెలది ఉంచుకుంటాడు, 1 నెలది ఇస్తాడు అట్లా. విన్నావా? ఇది
2 నెలలది 1 నెలది ఇస్తారు. అవునా? ఆ, ఒక నెల ఆయనకు కావాలి. ఆ, ఎప్పుడు అట్లనే చేస్తుండు, అడ్వాన్స్ పెట్టుకుంటాడు. ఆయన పేరు ఏమ పేరు అన్నది ఒక ఆయన కేసీఆర్, సత్తయ్య తమ్ముడు, సత్తయ్య తమ్ముడే. ఎన్నో అట్లా ఇక ఎప్పుడు నవీన్ అన్న వచ్చి ఇక్కడ చూసుకొని పోతూనే ఉంటాడు. ఎట్లున్నది ఏంలే, నీళ్ళు మంచిగా వస్తాయి అది వస్తాయి అని అట్లా. అయ్యో ఏమో తెలియదు, ఉన్నారు అట్లా. ఈ అమ్మకు వస్తుందయ్యా, అబద్ధం చెప్పొద్దు. కానీ మళ్ళీ అందరు అంటారు మీరు ఏజ్ అయిందిగా మాకు 71, మీకు కూడా వస్తుంది, ఒక్కింట్లో ఇద్దరికి ఎందుకు రాదు అని అంటుండ్రు. ఎక్కడ వెళ్ళలే ఇక, మరి రాదు, ఎక్కడ అడగలే, కార్పొరేషన్ కూడా అడగలే. అయితే ఒక్కరికి వస్తుందని అందరు అట్లనే అంటున్నారు, అంటే ఊకున్నాం. అట్లా రాదు ఇద్దరికంటే ఇక మా అక్క మేము 71, 72 వరలేరు బిడ్డ. మేము మా ఆయనకు అప్పుడెప్పుడో 4-5 ఏళ్ళ కింద రాస్తే రాపి, మాకు ఎవ్వరు రారు, ఏం రాయరు బిడ్డ, ఏం తెలియదు. ఇంత ఏజ్కి రావాలి కదా బిడ్డ, ఏదో నా వృద్ధాప్య పింఛనాన్ని అన్నప్పుడు ఉండాలి కదా. ఆయనకుంటే ఒక్కింట్లో ఇద్దరు రాదన్నారు, భయానికి ఊక్కున్నాం. ఇక మళ్ళీ అది క్యాన్సల్ అయితే ఆయనకు ఆ భయానికి ఇక రాపియ్యాలి మేము. అట్లా పాడు నేను 71 సంవత్సరాలు ఉన్నా, నేను వృద్ధాపానికి వచ్చిన ఆసరా పింఛన్ పెట్టుకుంటే ఇక పేరు చెప్పారు కదా ఇంతకుముందు, ఇంతవరకు రాలేదు. సరే అది నేను ఒకసారి నవీన్ గౌడ్ గారు నాకు ఎవరో కాదు, నాకు చిన్ననాటి నాకు పెద్ద కుమారుని క్లాస్మేట్ అతను నవీన్ గౌడ్. అతను ఇక్కడ కార్పొరేటర్గా అంటే మేడం గారు వచ్చిన ఇప్పుడు కాకముందు కూడా ఆయన ప్రజల్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండడము, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి మరీ దగ్గరికి రావడం, అందరి కష్ట సుఖాలు తెలుసుకోవడం, బస్తీవాసుల గురించి సమస్యలు తెలుసుకోవడము. ఆయనకు ఎందుకో మరి మా మీద అంత ప్రేమను మాకు అర్థం కాదు. మళ్ళీ ఆయన మంచిగా ఇంకా భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఉండాలని, ఆయన ఇంకా ఉన్నత పదవులు రావాలని మేము కోరుకుంటున్నాము. అందులో ఈయన చేసే కష్టాలు చాలా మాకు ఇంతవరకు కూడా చెప్తున్నా, ఇంతకుముందు భార్య ఏ కార్పొరేటర్ కూడా ఇంతకుముందు మా పార్టీలకు అతీతంగా ఈయన చేస్తున్నాడు. ఎన్నో పార్టీ కార్పొరేటర్లు వచ్చిండ్రు, కానీ ఈ గల్లీలో వచ్చి ఏదో షోపుటుగా మీడియా పట్టుకోవాలి, ఫోటోలు తీసుకొని పోవడం తప్ప, కాగితాలు సంతకాలు తీసుకోవాలి, శాలువాలు కప్పాలి, ఫోటోలు తీసుకోవాలి, అంతే షోపుటప్పే జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు నవీన్ గౌడ్ గారు ఇప్పుడు వచ్చి నుంచి మాత్రం ప్రతిసారి ఏదైనా ఫోన్ చేయడం ఆలస్యమే, ఆయన రావడం ఏమైందన్నా మీ పరిస్థితి ఏంటిది అని ఉన్న కదా అన్ని చేస్తున్నాడు, ఒక హామీ ఇస్తుండు. అది అవుతుంది కాదు తర్వాత విషయం. ఒక మనోధైర్యం ఇస్తుండు నవీన్ గౌడ్ గారు. ఆయన మాకు చిన్నప్పటి నుంచి మాకు చాలా పరిచయం. మాకు ఆయన మీద మేము నాకన్నా చిన్నవాడైనా మేము ఆయన గౌరవిస్తాం. నమస్తే అన్న అంటే అన్న మీ పెద్దవాళ్ళు అని ఆ గౌరవత భగవంతుడు కాపాడాలని నేను ఆ నవీన్ గారిని నేను ప్రార్థిస్తాను, ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. చెప్పండి. డబ్బులు కూడా కట్టినాము, పింఛన్ చేపిస్తామని అన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంతవరకు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు పింఛన్ ఇస్తామని చెప్పి డబ్బులు కూడా కట్టారు మీరు. డబ్బులు కూడా అయితే శాంక్షన్ అవ్వలేదు. కాలేదు. మా ఆయనకు ఆయన అక్కడనే ఉన్నాడు. ఆయన వస్తుండు చేస్తుండు. ఇక పైప్ లైన్ కూడా ఆయన అమ్మ వస్తుందమ్మా కరెంట్ వస్తుంది, ఇక చూడు బిడ్డ నిండి మాకు పెద్ద బాధ అవుతుంది అంటే చేపిస్తామ్మా అని తిరిగండి ఆయనే. ఈ సంగతి అయితే నిన్న వచ్చింది నాకు, మేము నిన్నే బస్సులనే ఉంటాం, మాకు ఎవరికి మీటింగ్ అయింది తెలియదు, వచ్చింది తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అమ్మ నవీన్ వస్తుండు రానగానే గంట అయి వచ్చి కూకున్నాం. వాళ్ళు వచ్చింది తెలియదు, చేసింది తెలియదు. ఆ ఈ పిల్లగాడు తిరుగుతాడు, మా కళ్ళ కూడా పుట్టిండి నవీను. పుట్టి ఏది చేసినా గిట్ల బిడ్డ అనగానే వస్తాడు చేస్తాడు. అమ్మ నువ్వేం భయపడకు, మేము చేపిస్తాము. మోరు నిండి ఆస్త బిడ్డ ఊకే వరద రోత టిమ్మగట అంతా. ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చాడు అసలు తెలియదు ఆయన ఎవరో ఏమో, మాకు తెలియదు బిడ్డ అంటే. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఇదివరకు తెలియదు. అబద్ధం ఏం చెప్తాం, మాకు ఆయన ఎవరో తెలియదు, ఎమ్మెల్యేనే తెలియదు మాకు. ఇగో ఈ పిల్లగాడు తిరుగుట్లో మా బస్తీ పిల్లగాడు మాకు ఎరుక, ఆ ఎమ్మెల్యే ఎవరో మాకు ఇంతవరకు తెలియదు.
మాకు చెప్పలేదు ఎవరు, మాకు పక్కకే ఉన్నాము. పైప్ లైన్ నవీన్ కూడా ఆయననే శాంక్షన్ చేపించిండు. పైప్ లైన్ ఎవరు శాంక్షన్ చేసి? నవీన్ కూడా చేపించిండు, శాంక్షన్ చేపించిండు. ఎమ్మెల్యే వచ్చి ఇనాగ్రేషన్ చేసింది. ఆయన ఏం చెప్పలే, ఎవ్వరు తెలియదు. ఫస్ట్ ఆయననే వచ్చిండు, ఫస్ట్ ఆయననే చేసిండు. వాళ్ళు వచ్చిన సంగతి అయితే కూడా తెలియదు. ఎమ్మెల్యే పేరేంది? ముట్టగోపాల. ఏం చెప్పండి. ముట్టగోపాల ఏమో ఎవరేమో తెలియదు నాకు. ఏం చెప్పండి. ఆయన పేరు తెలియదు, మాకు వచ్చిందని అన్నట్టు తెలియదు. వచ్చినని తెలుసు, వస్తారని చెప్పినని వచ్చిన సంగతి మాకు తెలియదు. ఎవరు చెప్పలేరు, మాకు తెలియదు ఆ సంగతి. ఆయన వచ్చిపోయింది కూడా తెలియదు. తెల్లారంటూ నేను పేపర్ చూపించింది మా చెల్లె. పేపర్ చూపించి అన్నాక గిల్లి వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండట, పోయిండట, మనల్ని ఎవరు విలువ చేయలేదని మా చెల్లె చెప్తే ఎరకైంది నాకు. అది మరి దాకా ఎమ్మెల్యే వచ్చింది కూడా తెలియదు. నిన్న వచ్చిన సంగతి తెలియలే, మాకు తెలియనే తెలియదు. వచ్చినట్టు కూడా తెలియదు. నిన్న పేపర్ చూపించిండ్రు. లోకల్ పబ్లిక్ అంటే లోకల్ రెసిడెంట్స్ ఉన్న వాళ్ళని కూడా పిలవకుండానే ఒక ముగ్గు వచ్చేది తెలుగు. పొద్దున ముగ్గు వచ్చినప్పుడు ఎందుకు వస్తారు ముగ్గు అంటే ఇలా ఎమ్మెల్యే వస్తారు అని చెప్పిండు. అప్పటికి వస్తాడు 6 గంటలకు వన్నాడు. 6 గంటలకి ఎప్పుడు వచ్చింది కూడా మాకు తెలియదు. వచ్చేసిండ్రు, మాకు తెలియదు. వచ్చిండ్రు అక్కడ సైడు, మా ఇంటి సైడ్ మొత్తం ముగ్గు పోసిపోయిండ్రు. కానీ అంతవరకే మాకు అయ్యో ముగ్గు ఎవరు పోసిండ్రు, పైపులు వస్తున్నాయా అనుకుంటున్నాం. మా నవీందే అనుకుంటున్నాం, ఇక్కడ కార్పొరేటర్దే అనుకుంటున్నాం. కానీ అది మాకు అసలు తెలియదు. వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినరో ఏం పెట్టిరో ఎవరిని విలువలే చెయ్యాలి. మా పేరు రమేష్, నేను బస్తీ వాసిని. మాకు ఈ కార్పొరేటరు ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ వేరు, ఈ కార్పొరేటర్ మాకు అందుబాటులో ఉంటారు. ఏ పని అయినా చెప్పినా చేస్తారు. సుప్రియా గౌడ్ కానీ నవీన్ గౌడ్ కానీ ఎప్పుడైనా ఏ పని అయినా ఇమీడియట్లీ వస్తారు, చేస్తారు. మా ఈ యొక్క డ్రైనేజ్ శాంక్షన్ చేయించింది అతనే, పక్కా విషయం అది. ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి పూజ చేశారు. ఆ మేడం గారు కూడా చెప్పారు, ఎవరు హోదా వాళ్ళకు ఉంటుంది. ముఠాగోపాల్ గారి తెలిసి ఉండాలి. ఆయన ఎమ్మెల్యేనే ఉండొచ్చు, ఇలా మాకు కిషన్ రెడ్డి ఎంపీ ఉండొచ్చు, మినిస్టర్ కూడా అయినా, మాకు కేసీఆర్ సీఎం అయినా, మాకు మోదీ ప్రైమ్ మినిస్టర్, ఎవరు హోదా వాళ్ళ. కానీ ఒక మంచి పని అయినప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ పిలవకపోవడం చాలా తప్పు. అందువలన మాకు ఆ విషయంలో అయితే మాకు బాధ అయింది. ఇక ముందు గోపాల్ గారు కూడా అట్లా తప్పు చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎవరైనా తెలంగాణ ప్రజలే, గోపాల్ కానీ మన సుప్రియా గౌడ్ కానీ వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, వీళ్ళు ఉండాలి. నేను చెప్పేది అంతే, వేరే విషయంలో. ఒక మంచి పని అవుతుంది. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేపించారు, వీళ్ళు వాళ్ళు పూజ చేసారు, వీళ్ళు లేనందుకు మాకు బాధ అయింది అంతే.